హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్న టికెటెక్ ఛానల్. సాయన ఒక చిన్న సాయం అన్న. ఏం కాదన్న, నేను ఒక కంప్యూటర్ తీసుకుందాం అనుకుంటున్నాను. మా డాడీ ఏమంటున్నారంటే బ్రాండెడ్ పీసీ తీసుకోరా మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారంటే అసెంబుల్ తీసుకోరా మంచిగా ఉంటుందని చెప్తున్నారు. బట్ ఏది తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేది మేము చెప్తావన్నా. నా ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పవా? సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో ముందుగా మనం బ్రాండెడ్ పీసీ చూసినట్టయితే మనకి మానిటర్ కావచ్చు, కీబోర్డ్, మౌస్ గురించి అయితే మనం మాట్లాడుకోవక్కర్లేదు. ఎందుకంటే బ్రాండెడ్ పీసీలో ఏవైతే యూజ్ చేస్తామో అవే మనం అసెంబుల్డ్ పీసీలో కూడా యూజ్ చేస్తాం కాబట్టి. మరి ఇంక దేని గురించి మాట్లాడుకోవాలంటే ఆ సిపియు గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. మనకు క్యాబిన్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు చూసేటువంటి బోరింగ్ డిజైన్తో ఉండడం జరుగుతుంది, లేకపోతే చిన్నగా కాంపాక్టబుల్గా అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. కాకపోతే బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుందో కంప్లీట్ అల్యూమినియం అయితే మెయింటైన్ చేస్తారు. చాలా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా, చాలా హాట్గా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకు చూడడానికి అట్రాక్షన్గా అయితే ఉండదన్నమాట మనకి బ్రాండెడ్ పీసీలో. అదే మనం అసెంబుల్డ్ పీసీ విషయానికి వద్దాం. సో అసెంబుల్డ్ పీసీస్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు నచ్చిన విధంగా చక్కగా డిజైన్ అనేటువంటి చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ కేస్ కావాలా, సో ట్రాన్స్పరెన్సీ కేస్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. మాకు ఆర్జీబీ లైటింగ్ కావాలనుకుంటే ఆర్జీబీ లైటింగ్స్ పెట్టుకోవచ్చు. లేదు మాకు వాటర్ కూలింగ్ సిస్టమ్ కావాలనుకుంటే వాటర్ కూలింగ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, లోపల ప్రాసెసర్ కూలింగ్ కోసం. సో ఇలా మనకు నచ్చిన విధంగా మనకు నచ్చినట్టుగా అయితే కంప్లీట్ కస్టమైజేషన్ చేసుకోవడం వల్ల మంచి బ్యూటిఫుల్ లుక్ అనేటువంటిది అసెంబుల్డ్ పీసీలో ఉంటుంది కంపేర్ టు బ్రాండెడ్ పీసీ. అంటే మనకి అసెంబుల్డ్ పీసీ వచ్చినప్పటికీ చూడడానికి మంచిగా ఉంటుంది అంటున్నాం, అంతేనా? మరి పెర్ఫార్మెన్స్లో ఏది మంచిగా ఉంటుంది అన్న? ముందుగా మనం బ్రాండెడ్ పీసీ గురించి మాట్లాడుకోవాలి. ఈ బ్రాండెడ్ పీసీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని డిజైన్ చేసేది, దీన్ని మేకింగ్ చేసేది ఎవరంటే ఆ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ యాసర్ కావచ్చు, లెనోవో కావచ్చు, డెల్ కావచ్చు. సో ఆ యొక్క ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఇంజనీర్ ఉంటారన్నమాట. ఆయన అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ i5 13 జనరేషన్తో ఉన్నటువంటి ఒక పీసీ డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు సో ఆ సిపి ఏదైతే ఉందో దాని సైజ్ ఎంత ఉండాలి, డైమెన్షన్స్ ఎంత ఉండాలి అని చెప్పి ముందు అవుట్లుక్ అనేటువంటి డిజైన్ చేస్తారన్నమాట. సో ఆఫ్టర్ అంటే అందులో కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ని వాళ్ళైతే దానికి సరిపడా డిజైన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ కూడా అంతే మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అదంతా కూడా ఒకే మదర్ బ్రాండ్ మేకింగ్ చేయడం వల్ల ఏంటంటే సింక్రనైజేషన్ అనేటువంటిది, మెయిన్లీ కోడింగ్ సింక్రనైజేషన్ అనేటువంటిది చాలా మంచిగా అయితే ఉంటుంది అన్నమాట. దీనివల్ల మనం పెర్ఫార్మెన్స్లో టాస్క్ చేసినప్పుడు మనం మంచిగా రెస్పాన్స్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే బ్రాండెడ్ పీసీలో యూజ్ చేస్తున్నటువంటి కూలింగ్ పేస్ట్ దగ్గర నుండి ప్రతి వైర్ ప్రతిదీ కూడా చాలా మంచి సెలెక్ట్ చేసుకుని అయితే వాళ్ళు మేకింగ్ చేస్తారన్నమాట. ఎందుకంటే బ్రాండ్ యొక్క క్రెడిబిలిటీ కావచ్చు, గుడ్ విల్ కావచ్చు పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మంచిగా మేకింగ్ చేయడం వల్ల మన పెర్ఫార్మెన్స్ అనేటువంటిది చాలా మంచిగా అయితే ఉండే ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువగా మనకి బ్రాండెడ్ పీసీలోనే ఉంటాయన్నమాట. అందు గురించి చూడండి, మీకు ప్రొఫెషనల్ హైలీ గ్రాఫిక్ ఎడిటింగ్స్ అంటే మన విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇటువంటి చోట్ల అన్నీ కూడా మ్యాక్సిమం మనకి బ్రాండెడ్ పీసీస్నే వాళ్ళు మేకింగ్ చేసుకుని అయితే యూజ్ చేస్తారు అంతే తప్ప థర్డ్ పార్టీ అసెంబుల్ కంప్యూటర్స్ అయితే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ అయితే చేయరు ఫ్రెండ్స్. ఈ విధంగా మన పెర్ఫార్మెన్స్ అనేది మనకి బ్రాండెడ్ పీసీలో కొంచెం మంచిగా అయితే ఉంటుంది. అదే మన అసెంబుల్డ్ పీసీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం థర్డ్ పార్టీ దగ్గర నుండి పర్చేస్ చేస్తామన్నమాట. లైక్ మనకి మదర్ బోర్డ్ జిగాబైట్ దగ్గర నుండి, లేకపోతే ర్యామ్ వచ్చేటప్పటికేమో కింగ్స్టన్ కంపెనీ నుండి, అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికేమో జిగాబైట్ వారి దగ్గరదే, నెక్స్ట్ వచ్చేటప్పటికి NVMe వచ్చేటప్పటికేమో వెస్టర్న్ డిజిటల్. ఇలా మనకి నచ్చింది ఒకటి చోట నుండి ఒకటి అయితే పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసి మనం ఇక్కడ బిల్డ్ అనేటువంటి చేసుకుంటాం. దీనివల్ల ఏంటంటే సింక్రనైజేషన్ అనేటువంటిది అంత పర్ఫెక్ట్గా జరగక ఇది ఇచ్చినంత మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది సమ్ సిచ్యువేషన్స్లో అసెంబుల్డ్ పీసీస్ అనేటువంటి ఇవ్వమాట. మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్ కావచ్చు, లేదా నార్మల్ ప్రొఫెషనల్ ఎడిటింగ్స్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ హైలీ గ్రాఫిక్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి అయితే అసెంబుల్డ్ పీసీస్ అయితే నాట్ రికమెండబుల్. సో పెర్ఫార్మెన్స్ ఓకే అన్న, మరి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏది ఉంటుంది? ఈ బ్రాండెడ్ పీసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి i5 13 జనరేషన్ ప్రాసెసర్, అలాగే 512GB NVMe SSD, అలాగే 8GB గ్రాఫిక్ కార్డు, 30GB ర్యామ్ ఉన్నటువంటి పీసీస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఒక 60,000 రూపాయలు ఉందనుకుందాం. సో ఇవే కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి మనకి కంప్యూటర్ని ఇదే అసెంబుల్లో మనం కనుక బిల్డ్ చేసుకున్నామంటే మనకి ఒక 40,000 రూపాయల బడ్జెట్లో చక్కగా రావడం జరుగుతుంది. అంటే మనకి బ్రాండెడ్ ఎప్పుడు కూడా కాస్ట్ అనేటువంటి చాలా ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది. అసెంబుల్లో వచ్చినప్పుడు కాస్ట్ అనేటువంటి కొంచెం తక్కువ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మీకు పాయింట్ చెప్పాలి, బ్రాండెడ్ పీసీలో వచ్చేటువంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జెన్యూన్ సాఫ్ట్వేర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అదే మనం అసెంబుల్ చేయించుకున్న దాంట్లో ఏంటంటే జస్ట్ మనకి ట్రయల్ వెర్షన్ మాత్రమే వీళ్ళైతే ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారన్నమాట. అంటే మనకి ఇది ఒరిజినల్ వెర్షన్ కాదు. సో దీనివల్ల కూడా మన పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది మనకి అసెంబుల్డ్ పీసీస్. మరి సర్వీస్ అండ్ సపోర్ట్ ఏది బాగుంటుందన్న?
బ్రాండెడ్ పీసెస్లో మనకి ఏవైతే ల్యాప్టాప్ యొక్క సర్వీస్ సపోర్ట్ ఉంటుందో అదే విధంగా ఈ పీసెస్ కూడా ఉంటుందన్నమాట. ఇది మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి టెక్నీషియన్ మన ఇంటికి వచ్చి అయితే చెక్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే మనమే వాళ్ళ యొక్క సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఈ 2 సిస్టమ్స్ అనేటువంటి ఉంటాయి. అదే మన అసెంబ్ల్డ్ పీసీ విషయానికి వచ్చినట్టయితే మనం ఎక్కడైతే పర్చేజ్ చేసామో తిరిగి మనం అక్కడికే తీసుకెళ్ళాలని చెప్పామంటే వాళ్ళ ఆ పార్ట్ అయినా పోతే మళ్ళీ ఆ పార్ట్ని రిప్లేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళ మనకి సర్వీస్ అనేటువంటిది చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం స్పేర్ పార్ట్ రిప్లేస్ చేసుకోవాలనుకో ఏది మనకి కన్వీనియంట్ గా ఉంటుంది? మనకి బ్రాండెడ్ పీసీలో ఏదైనా సరే ఒక స్పేర్ పార్ట్ పోయింది అంటే మనం సేమ్ అదే స్పేర్ పార్ట్తో మనం రిప్లేస్ చేసుకోవడం వల్ల కాస్ట్ అనేటువంటి చాలా ఎక్కువైతే అయిపోతుంది అనమాట. అదే మన అసెంబ్ల్డ్ పీసీలో కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిగాబైట్ మదర్ బోర్డ్ యూజ్ చేస్తున్నారు, ఆ మదర్ బోర్డ్ అనేటువంటిది పోయింది అనుకుందాం. సో ఆ మదర్ బోర్డ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఒక 18,000 రూపాయలు ఉందనుకుందాం. అయితే మనకి అంత బడ్జెట్ పెట్టలో మా దగ్గర ఒక 7,000 రూపాయలు మాత్రమే ఉందనుకుంటే 7,000 రూపాయల బడ్జెట్లో అరబిక్స్ కావచ్చు, జెబ్రాంగ్స్ కావచ్చు, ఇలా సో మెనీ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ బ్రాండ్ వర్డ్స్తో మనం రిప్లేస్ అనేటువంటి చేసుకుంటాం. దీనివల్ల మనకి లో కాస్ట్లో మన వర్క్ అనేటువంటి జరుగుతుంది. అదే మన బ్రాండెడ్ పీసీలో జరుగుతుందా? జరగదన్నమాట. ఈ ఒక్క విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే బ్రాండెడ్ పీసీలు ఎప్పుడు కూడా మన కాస్ట్ అనేటువంటిది హై లెవెల్లో ఉంటుంది. మనకి ఈ యొక్క అసెంబ్ల్డ్ పీసెస్లో కాస్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మన బడ్జెట్లో రావడం జరుగుతుంది అన్నమాట. అన్న నా దగ్గర చాలా తక్కువ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో నేను బ్రాండెడ్ పీసీలో తీసుకుంటే పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుందా, లేకపోతే అదే బడ్జెట్లో అసెంబ్లీ తీసుకుంటే పెర్ఫార్మెన్స్ అనేటువంటి మంచిగా ఉంటుందా? మీ దగ్గర 20,000 రూపాయలు ఉంటే 20,000 రూపాయల్లో మీరు బ్రాండెడ్ పీసీ తీసుకున్నారా, మనకి అక్కడ సిల్వర్ ప్రాసెస్ ఓల్డ్ జనరేషన్ రావడం జరుగుతుంది. దీని పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా తక్కువ అయితే ఉండడం జరుగుతుంది. అదే 20,000 పెట్టి మీరు అసెంబ్లీలోకి వెళ్ళారా, సో అక్కడ మీకు i5 4th జనరేషన్ 5th జనరేషన్ సిస్టమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో ఎంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో దీన్ని బట్టి మన పెర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం హెడ్ టు హెడ్ పెట్టామంటే అక్కడ మీకు బ్రాండెడ్ పీసీ కొంచెం ఎక్కువైతే ఉండడం జరుగుతుంది. అంతే తప్ప మీకు కాస్ట్ వైజ్ చూసుకున్నారంటే ఎప్పుడో కూడా అసెంబ్ల్డ్ పీసీ హైలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి రీసెల్లింగ్ చేసుకోవాలంటే మనకి ఏది బాగుంటుంది అన్న? సో రీసేల్లో ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మన బ్రాండెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రీసేల్ వాల్యూ మనకి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో వాడిన ప్రతి కాంపోనెంట్ కూడా చాలా ప్రీమియం యూజ్ చేస్తారు కాబట్టి. అదే మన అసెంబ్లీలో వచ్చినప్పుడు రీసేల్ వాల్యూ అనేటువంటిది దాంట్లో యూజ్ చేసినటువంటి కాంపోనెంట్ ఆధారంగా మనకి రీసేల్ వాల్యూ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. బట్ ఏంటంటే రీసేల్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి బ్రాండెడ్ పీసెస్ ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా బాగా చెప్పారు. ఫ్రెండ్స్ మీకైనా డౌట్స్ అయినా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ లో మీరు అడిగారంటే మీకు ఫటాఫట్ రిప్లైస్ అనేటువంటి వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సో వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ తో పాటుగా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు ఫ్రెండ్స్. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బై బాయ్.